अब्बा बोले तो समझ में नहीं आ रहा, क्या देख रहे तू? देखो नो वैकेंसी का बोर्ड, चल चले यहाँ से। हिंदी नहीं आता? नहीं नहीं, తెలుగు తెలుసా? చల్ చల్. ఆంధ్రలో ఉంటూ హిందీలో మాట్లాడడం పెద్ద ఫ్యాషన్ అనుకుంటున్నావురా? కేబలా నాకు ఉద్యోగం వస్తుంది కదా, అప్పుడు నువ్వు నాకు చెల్లుడు కొడతావు. పిచ్చోడు, నాకు తెలుగు రాదనుకుంటున్నాడు. అనవసరంగా ఎంకం గోల్డ్ మెడల్ సంపాదించాం. అమలాపురం వెళ్ళి బెల్లం వ్యాపారం పెట్టుకుని హ్యాపీగా బతికేయచ్చు. తిత్తి తీస్తా. ఏం చేస్తాను? చెప్తాను సార్, తిత్తి తీస్తారు. వెరీ గుడ్. ఇప్పుడు చెప్పు, నేను ఎక్కడికి వెళ్తున్నాను? ఫారెన్ టూర్ సార్. ఎప్పుడు తిరిగి వస్తాను? 2 నెలలు తిరిగి వస్తాను. అర్థమైంది కదా. ఈ లోపు నేను వచ్చేసరికి ఈ ఫ్యాక్టరీలో ఏమైనా పిచ్చి పిచ్చి వేషాలు జరిగాయంటే ఏం చేస్తాను? తిత్తి తీస్తారండి. ఏ కంట్రీలో ఉన్నా సరే గంటకోసారి ఫోన్ చేస్తుంటాను. ఫ్యాక్టరీలో ఏమైనా అవకతవకలు జరిగాయంటే తిత్తి తీస్తా. అసలే నా పేరు ఉగ్ర నరసింహం. అర్థమైందా? ఓకే, దొరితే ఫారిన్ కంట్రీస్ వెళ్తున్నాను కదా, నీకేమైనా తెమ్మంటావా? ఓనర్గా మంచి పేరు తీసుకురండి సార్. తిత్తి తీసి ప్రమోషన్ ఇస్తా. ఓనర్ గారు 2 నెలలు టూర్ వెళ్ళారంటే మనకి ఏ బిహే. భలే మంచి రోజు, పసందైన రోజు. ఓనర్ గారు ఇప్పట్లో రారు కదండి? 2 నెలల దాకా రారు. నమస్కారం సార్. గంటలో ఫోన్ చేస్తానని చెప్పి వెంటనే ఎందుకు చేశాననే? భలేవారు సార్, మీ ఇష్టం సార్, మీ ఇష్టం వచ్చినప్పుడు చేయొచ్చు. ఈ ఫోన్ మీదే కదా సార్. నా సంగతి నీకు బాగా తెలుసు. నేను ఎవరు ఉద్యోగాలకి రికమెండ్ చేయనని. మరి నాకు కత్తి లాంటి కుర్రోడు దొరికాడు. గోల్డ్ మెడలిస్ట్. ఏ మెడలిస్ట్? గోల్డ్ మెడలిస్ట్. పేరు ఏం పేరు? విష్ణు సార్. విష్ణు అంటాయా? అతనికి మన ఆఫీసులో అకౌంట్స్ మేనేజర్ ఉద్యోగం వచ్చాయి. అర్థమైందా? అర్థమైందండి. చెప్పు, ఏం చేస్తావు? మీరు పంపించే కుర్రోడిని అకౌంట్స్ ఆఫీసర్గా అపాయింట్ చేయాలి, అంతే కదా? లేకపోతే తీస్తా. చేస్తాం. ఏం చేస్తాను? పెట్టే ఫోను. నా పేరు ఉగ్ర నరసింహం. ఈ మధ్య నీకు బాగా టాలెంట్ పెరిగిపోయింది రోయ్. నీకు ఉద్యోగం గ్యారంటీ. ఒరే ఆచారి, ఇంక ఈ ఉద్యోగం మనం చేయలేవురా. తినగండం 100 ఏళ్ళ ఆయుసు. ఉద్యోగం మానేసిన ప్రమాదమేనండి. ఒరే అమావచంద్రుడు, అర్జెంట్ గా ఓ అపాయింట్మెంట్ ఆర్డర్ టైప్ చేయి. అలాగే. ఎక్స్క్యూజ్ మీ సార్. You are Vishnu, Ugra Narasimha candidate. Yes sir. Gold medalist. Yes sir. Already you are appointed as accounts officer. Congratulations. Thank you sir. ఒరే ఆచారి, టీ తీసుకురారా. నేను టీలు కాఫీలు తాగాను సార్. కూల్ డ్రింక్ తీసుకురారా. కూర్చోండి సార్. థ్యాంక్ యూ. నేను సంతకం పెట్టిస్తాను కానీ నువ్వు వెళ్ళు. గురుగారు, ఉగ్ర నరసింహం గారు అంగవికలాంగుల్ని బాగా ఎంకరేజ్ చేస్తున్నట్టున్నారు. లేదు సార్, వీళ్ళందరూ ఆఫీసులో జాయిన్ అయినప్పుడు నార్మల్ గానే ఉన్నారు. తర్వాతే తేడాలు వచ్చి ఉగ్ర నరసింహం గారు వీళ్ళ కాళ్ళు, చేతులు, కళ్ళు తీసేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఆచార్య గారిని చూడండి. పాపం భగవంతుడు 2 చేతులు ఇచ్చాడు సార్. తర్వాతే తేడాలు వచ్చి మన ఓనర్ ఉగ్ర నరసింహం గారిది ఎడం చేయబట్టరా. ఈ అదోది ఏ పని చేసినా ఎడం చేత్తోనే చేస్తాడు. రేపు పొద్దు తిండి కూడా ఎడం చేత్తోనే తింటాడు దైద్యుడు. అది ఎడం చేతి మాటవా? ఈ రోజు నుంచి నువ్వు కూడా ఎడం చేత్తోనే తిను. ఈ అమావాస్య చంద్రుని చూడండి.
వీడు స్ట్రైట్ లుక్ వేసాడంటే 8 కిలోమీటర్స్ కనపడుతుంది సార్. కానీ వాడి పొజిషన్ ఇప్పుడు చూడండి. మీకు సంగతి చెప్పనా, మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మా నర్సింగ్ గారికి కాస్త మెలకొని ఉంది. ఇలాగా ఎటు చూస్తున్నాడో తెలీదు, సినిమాలో కళ్ళు చిదపరలాగా. ఏరా నాది మెల్లకన్నా ఎటు చూస్తున్నానో తెలీదా? నన్ను చూడు. కమాన్ స్ట్రైట్ టు స్ట్రైట్. ఇప్పుడు ఇందాక ఇక్కడ ఫైల్ పెట్టి వెళ్ళాడే వాడి వాయిస్ కంచు కంఠం సార్. ఒక నరసింహ గారిని ఇమిటేట్ చేద్దామని ట్రై చేశాడు. అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకుని అపాయింట్మెంట్ లేదు, ఏమి లేదు. ఇంకొక రోజు వస్తానులే. ఓకే. అమ్మో కావలసి వేళ జాయిన్ అయ్యి రేపు రండి. అలా కాదు, నాకు అర్జెంట్ గా పని ఉంది, ఇప్పుడే వస్తాను. మళ్ళీ వస్తాను కదా, నీకెందుకు? కాదని బాబు, నా వదిలేసి నన్ను వదిలి చెప్తాను. అగో ఎక్కడికి వెళ్తావు? ఏం జరిగిందో నిజం చెప్పు, లేకపోతే తిట్టి తీస్తా. అదే సార్, మీరు ఫోన్ లో ఉద్యోగం రికమెండ్ చేశారు చూడండి. ఆ కత్తి లాంటి అన్నయ్య, ఉద్యోగం ఇస్తానని చెప్పి లంచం కూడా తీసుకున్నావు కదా, పైగా ఈయన రికమెండేషన్ అంటావా? Just right. లంచం తీసుకున్నాడా? ఎంత? 10,000 సార్. ఓకే, మీరేమి అనుకోనంటే ఒక మాట చెప్తాను సార్. ఇక్కడ మీకు తెలియకుండా చాలా నాకు అర్థమైంది. యూ ప్లీజ్ గో. యూ కెన్ మేక్ ఎ మూవ్ ప్లీజ్. సార్ ఫిట్టింగ్ పెడతారు సార్, ఫిట్టింగ్. ఏరా ఫ్లైట్ ఎన్ని గంటలకి? 6 గంటలకండి. నన్ను ఎన్ని గంటలకు పంపించావు? 12 గంటలకండి. ఓకే ఓకే. నీతో మాట్లాడింది ఎవరు? మీరేనండి. కన్ఫర్మ్ గా నీతో మాట్లాడింది ఎవరు? కన్ఫర్మ్ గా మీరేనండి. ఓకే, అంటే నా మేనేజరు ఎవరో మాట్లాడిన వాయిస్ నా వాయిస్ అనుకునేంతటి దరిద్రుడు అన్నమాట. ఇట్స్ ఆల్ రైట్. లంచం తీసుకుంది ఎవరు? మీరేనండి. ఓకే, కాదండి. కన్ఫర్మ్ కన్ఫర్మ్. ఇది అబద్ధం తేలింది. ఏయ్, నా ప్రిన్సిపల్ నీకు తెలుసు కదా? తెలుసండి. ఏంటి? బాడీలో ఏ పార్ట్ తప్పు చేసినా పీకేస్తారండి. తెలిసి కూడా తప్పు చేస్తాయా నీ బాడీలో పార్ట్స్? కమాన్, ఇప్పుడు నీ బాడీలో తప్పు చేసిందేంటి? అంతేగా అంతేగా. என்ன தம்பி, என்ன ரொம்ப பரிதாபமா இருக்கு. முதல்ல ஒரு டீ குடிச்சிட்டு. వద్దునయ్య. பணம் లేదు அவ்வளவுதானே. ஏற்கனவே போர்டு பாக்கி 20 ரூபாய் சேர்த்து 2 ரூபாய். என்ன நான் சொன்னது మనసులాయే? ఏ మనసులాయో నా బొంద, బతుకు మీదే భయం వేస్తుంది. చూడు మీ తంబి, బతికి డికాషన్ మాదిరి ఎప్పుడుమే చేదుగా ఉండను. మందా కొంచెం పాలు బందార పోసి టేస్ట్ గా చేసుకోవాలా. ఎన్నా నా సొన్నది మనసులాయే? దీనికి ఎంత డల్ అయిపోతే ఎలా? డై సార్కి ఒక స్పెషల్ టీ కొండా. ఆ మరట ఉనికి ఒక లెటర్ వందిచ్చే. ఎంగేది ఇదో. ఎన్నపా ఎన్న మ్యాటరే? మ్యాటర్ చాలా ఘాటుగా ఉన్నాయి. మా చెల్లెలు సైకిల్ తొక్కుతూ పావడాడొచ్చి పడిపోయిందట, దానికి టీవీఎస్ 50 కావాలట. ఇకపోతే మా నాన్న పెంకుటిల్లు చాలా చీప్ గా ఉంది, స్లాబ్ వేయించాలి, పనిచేసి ఆఫీస్ నుంచి ₹1,00,000 లోన్ కావాలని రాశాడు. 1,00,000 పంపిస్తే పోచ్చి. ఎన్నా నీకు వేళకోళంగా ఉందా నాయర్? సుమ్మా జోక్ చేశానప్ప. అమ్మ ఏం రాసుంటది? ఏముంది మావులే, వేళకు తిను వేళకు పడుకో, ఎండలో తిరక్కు అని. పిచ్చి తల్లి. పిచ్చో గిచ్చో, నీకు తల్లుండదప్ప. నన్ను కరగానే నా తల్లి పోయింది. నేను అమ్మ అమ్మ అని ఏడుస్తుంటే అది ఆకలేసి ఏడ్చాను, అమ్మ పోయి ఏడ్చాను, యారికి తెలియలేదప్ప. నీ అన్నది ఊరు దురదృష్ట జాతకం. పైకి మాత్రం దా పాలు, లోపలంతా డికాషనే. సరే సరే, నా బాధ నీకెందుకు, వెళ్ళి నీ పని చూసుకో. వస్తా నాయర్. కనిపెట్టేశా. రూములో వచ్చిన సౌండ్, టీ బడ్డీలో వచ్చిన సౌండ్, ఇక్కడ వచ్చిన సౌండ్ ఈ పేజర్ సౌండ్ అన్నమాట. అవును. టీ తాగటానికి కూడా టీకానా లేదు, పేజర్ మెయింటైన్ చేసే లెవెల్కి వెళ్ళిపోయావా? అవన్నీ నీకు అనవసరం.
ఏంటి అమ్మాయా లవ్వా ఎలా ఉంటుంది? బ్లాక్ అండ్ వైటా ఈస్ట్మన్ కలరా? ఉడుగా ఉంటాయి పుట్టిగా ఉంటాయి. పోనీ పేరన్నా చెప్పోయా? సంధ్య. పేరు బాగుంది. గర్ల్ ఫ్రెండా సెటప్పా? షడప్. దయచేసి నా పర్సనల్ మ్యాటర్లో ఇన్వాల్వ్ అవ్వద్దు. ఏంట్రా పర్సనల్? పెద్ద పర్సనల్. ఇన్నాళ్ళు నలుగురు ఒకే రూమ్ లో ఉంటున్నావు, ఒకే కంచంలో తింటున్నావు. మాకు తెలియకుండా నీకు పేదరు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉన్నా? ఐఎమ్ సారీ రా. ఏంట్రా సారీ? మేము ముగ్గురు నీ తెలుగుని ఎప్పుడే రసాలు రాసావా? అది నా ఫ్రెండ్షిప్ అంటే. సారీ చెప్పినా చూడదా యార్. రే దయచేసి నన్ను అర్థం చేసుకోండి రా ప్లీజ్. ఈడి పేజర్లో చాలా మ్యాటర్ ఉందిరా. ఈసారైనా ఉద్యోగం వస్తే తిరుపతి వస్తానని మొక్కున్నా బ్రదర్. ఏం పర్లేదు బ్రదర్, మాస్ రిక్రూట్మెంటే కదా. ఇంటర్వ్యూకి వెళ్ళిన వాళ్ళందరికీ ఉద్యోగాలు గ్యారంటీ. మన పని తంతే బోర్ల పుట్టే. ఎందన జోలి? జోలేంటి మేమన్నా ముష్టం అనుకున్నావా? అదే జోలి అంటే ఉద్యోగం అప్ప. ఎవడ ఇంటర్వ్యూ? గోల్కొండ హోటల్. గోల్కొండ పట్ల ఇంటర్వ్యూ సమయానికి ఎవడిపోయి విష్ణు విష్ణు అదే విష్ణు వాడా 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 డే విష్ణు, గోల్కొండ హోటల్లో నల్ల ఉద్యోగానికి ఇంటర్వ్యూ జరుగుతున్నాయి. నీ క్వాలిఫికేషన్ కరెక్ట్. నీ అదిలో ఎప్పుడో అది చేయకడం. శీఘ్రం పోపా. ఇదో ఇంత దుడ్డు వెచ్చుకో. ఆటోలో పోయి ఆటోలో వా. నల్ల హోటల్లో సాపడు. పోయేటప్పుడు ఏదైనా గుడిలో దండం పెట్టుకుని వెళ్ళు. ఎన్నా అదే ఎన్నప్ప ఇది? నాకు గుడి దేవుడు అన్ని నువ్వేనాయా. Who is Mr. Vishnu here? ఐఎమ్ విష్ణు. MD is calling you. ఎక్స్క్యూజ్ మీ. Yes. నువ్వా? నేనే. నువ్వు ఖచ్చితంగా వస్తావని నేను ఎక్స్పెక్ట్ చేశాను. ఆ రోజు బస్ స్టాండ్ లో నన్ను దెబ్బ కొట్టావు కదూ. ఇవాళ April 1st. April 4. యూ రాస్కల్. ఏప్రిల్ ఫుల్ చేసే పత్తా ఇది? అన్ఎంప్లాయ్స్ అంటే అంత అలుచుకుందా నీకు? ఇప్పటికే కడుపు మండి ఉన్న నిరుద్యోగులు ఇలాంటి పిచ్చి పిచ్చి జోకులు వేస్తే రెచ్చిపోతారు. మైండ్ ఇట్. ఐమ్ సారీ విష్ణు. ఏదో తమాషా చేద్దాం అనుకున్నాను. నువ్వు ఇంత హర్ట్ అవుతావు అనుకోలేదు. బై ది బై, వీళ్ళంతా అన్ఎంప్లాయీస్ కాదు, నా ఫ్రెండ్స్. ఇదంతా ఓ డ్రామా. తాగు బ్రదర్, మన నిరుద్యోగులం అని చెప్పి ఎప్పుడు విషాద గీతాలే పాడుకుంటే ఎలా? అప్పుడప్పుడు అల్లరి పాటలు కూడా పాడుకోవాలి. కమాన్ ఎంజాయ్.